కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై మరో దఫా విచారణ జరగనుంది. ఇవాల్టి నుంచి హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో జస్టిస్ పీసీ ఘోష్ బహిరంగ విచారణ చేపట్టనున్నారు. గతంలో విచారించిన పలువురిని మళ్లీ విచారించనుంది కమిషన్. ప్రస్తుత గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్తో పాటు మాజీ ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు కమిషన్ కార్యాలయం వారికి సమాచారం పంపినట్లు తెలిసింది. గతంలోనే ఓ దఫా వారు కమిషన్ ఎదుట బహిరంగ విచారణకు హాజరయ్యారు. వారు దాఖలు చేసిన అఫిడవిట్ బహిరంగ విచారణలో ఇచ్చిన వాంగ్మూలానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లు కమిషన్ గుర్తించినట్లు తెలిసింది. దీంతో వారిని మరో దఫా విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం వేణు ఫోన్లో అందిస్తారు. చెప్పండి వేణు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై మరో దఫా విచారణ కొనసాగనుంది. ఇక ఇవాళ నుంచి హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఉన్న కమిషన్ కార్యాలయంలో జస్టిస్ పీసీ ఘోష్ బహిరంగ విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు పనిచేసినటువంటి ఇంజనీర్లు అలాగే అధికారులు వారితో పాటు వర్క్ ఏజెన్సీలను ఇప్పటికే విచారించినటువంటి కమిషన్ మరో దఫా ఈ రోజు నుండి విచారణ చేపట్టనుంది. అయితే గతంలో ఎవరైతే విచారణకు హాజరయ్యారో వారందరూ వారి హయాంలో పనులపై అఫిడవిట్లు కూడా సమర్పించడం జరిగింది. ఇక ఈ అఫిడవిట్లలో పొందుపరిచిన అంశాలు అలాగే అందులో ఏదైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వాటిపై జస్టిస్ పీసీ ఘోష్ వారిని వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే మరో దఫా గతంలో విచారించిన అధికారులనే మరోసారి ఈ రోజు విచారణకు రావాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుత గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్తో పాటు మాజీ ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు కమిషన్ వారైతే అందరికీ కూడా సమాచారం పంపింది. అయితే గతంలో వీరందరూ కూడా బహిరంగ విచారణకు హాజరు కావడం జరిగింది. అయితే వారు దాఖలు చేసిన అఫిడవిట్ బహిరంగ విచారణలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మధ్య వ్యత్యాసం ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. దీంతో మరో దఫా వారందరినీ కూడా విచారించాలని చెప్పి కమిషన్ భావిస్తోంది. రైట్, థాంక్యూ వేణు.